హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. మా మామయ్య సంక్రాంతి స్పెషల్గా ఆంధ్ర నుంచి నా కోసం పిండి వంటలు పంపించారనమాట. దీన్ని పిక్ చేసుకోవడానికి మా ఆయన ఎర్లీ మార్నింగ్ కొరియర్ ఆఫీస్కి వెళ్ళి తీసుకొని మధ్యలో వీడియో తీసుకుంటూ వచ్చారనమాట. ఇందులో ఏం వెరైటీస్ ఉన్నాయో నాకు కూడా తెలీదు. ఇందులో ఏముందో నాకు కూడా తెలియదండి. నేను చూస్తాను, నాతో పాటు మీరు కూడా చూసేయండి. మా మామయ్య పిండి వంటలు పంపించారు కదండి. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఒక్కొక్కటి నేను చూస్తాను, నాతో పాటు మీరు కూడా చూసేసేయండి. అందులో ఏమున్నాయి నాకు కూడా తెలీదు. అండ్ ఫస్ట్ కవర్ అయితే ఓపెన్ చేయడానికి రెడీ అయిపోతున్నాను అనమాట. అందులో ఏముందంటే ఓకే, కజ్జికాయ ఉందండి. యాక్చువల్గా ఈ కజ్జికాయ నా ఫేవరెట్ అస్సలు కాదండి. ఇది మా ఆయన ఫేవరెట్ అనమాట. తను చాలా ఇష్టంగా తింటాడు దాన్ని. అండ్ ఇదొచ్చేసి మన బూందీతో చేస్తారు కదండీ, పానకంలో వేసి. అండ్ ఇది అన్నీ ఆంధ్ర స్పెషల్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి వీళ్ళ అమ్మమ్మ వాళ్ళు కూడా చేస్తారు. బూరెల్లాగా మన బెల్లం పిండితో చేస్తారు కదండి, అదే అనమాట, బెల్లంతో. ఇది వచ్చేసి చిన్న చిన్న పొంగడాల్లాగా. ఇది మ్యాక్సిమం నాకు తెలియవు, ఇవన్నీ ఆంధ్ర స్పెషల్స్ అనమాట. ఇది కూడా పెద్ద లావు బూందీతో బెల్లం పాకంలో, షుగర్ పాకంలో వేసి చేసిందనమాట. అండ్ మ్యాక్సిమం ఇవే ఉన్నాయండి. అండ్ ఇది వచ్చేసి కారపూస, మన అందరికీ తెలిసిందే. జంతికలు కూడా అంటారు, మేమైతే కారపూస అని అంటాం. ఇది వచ్చి గోరిమిట్టులో అంటారు. ఇది కూడా నాకు తెలియదు అనమాట. ఇవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇది వచ్చేసి పువ్వులు అనమాట. ఇది నాకు కూడా చేయడం వస్తుంది. ఇక మా మామయ్య అడగగానే నా కోసం పంపించేశారనమాట. అండ్ ఇవి వచ్చేసి నువ్వుల అరిసెలు అనమాట. నువ్వుల అరిసెలు అవి పంపించారు. అండ్ ఇంకోటి నార్మల్ అరిసెలు కూడా పంపించారు. నేను నార్మల్ అరిసెలు తింటానమాట. నువ్వుల అరిసెలు మా హస్బెండ్ కూడా కలిపి తింటారు. మా మామయ్య అయితే నేను అడగగానే చాలా సంతోషంగా నాకు ఇవన్నీ పార్సిల్ కొరియర్ చేసినందుకు థ్యాంక్